హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలంగాణలో జనసేన జాతర అని చెప్పాలి. వామ్మో వామ్మో ఏమన్నా జోష్ వచ్చిందా? తెలంగాణలో నిజంగా జనసేన పార్టీకి కొండగట్టుకి ముందు కొండగట్టుకి తర్వాత, బిఫోర్ కొండగట్టు ఆఫ్టర్ కొండగట్టు అనుకునేటువంటి పరిస్థితికి జనసేన వెళ్ళిపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో అంటారు కదా, ఆ రోజు కొండగట్టులో మీరు ఏమి ఇచ్చారు సార్ వీళ్ళకి? ఏమన్నా కూల్ డ్రింక్ ఇచ్చారా? ఏమన్నా బూస్ట్ ఇచ్చారా? లేదంటే ఏదన్నా ఏమంటారు ఎనర్జీ డ్రింక్ ఇచ్చారు ఏదో, అది కూడా మిగతా పార్టీలకు కూడా చెప్తే వాళ్ళకు కూడా ఆ బూస్ట్ వస్తుందండి. ఏమన్నానా సార్, నిజంగా వాళ్ళని చూస్తుంటే మీరు ఇక్కడ చూడండి, వెనకాల ఎంతమంది కనిపిస్తున్నారు చూసారా జనాలు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్లో బానోత్ రమేష్ విజయాన్ని కాంక్షిస్తూ 400 మంది భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందట. దీనికి సంబంధించి మిగతా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు వేముల కార్తిక్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. అంటే 400 మంది అంటే మిగతా వాళ్ళకి చిన్నదే కావచ్చు. ఒక మున్సిపాలిటీలో ఒక వార్డులో 400 మంది ఒకటే పార్టీ కంటే ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఒక 1000 మంది ఉండేటువంటి మున్సిపల్ అంటే ఒక వార్డులో 400 మంది ఒక పార్టీ వెనక, ఒక వ్యక్తి వెనక, ఒక్క రూపాయి డబ్బు పంచకుండా, ఒక మందు బాటిల్ ఇవ్వకుండా, ఒక బీరు బాటిల్ పంచకుండా, ఒక బిర్యానీ ఇవ్వకుండా ఎంతమంది వచ్చారంటే ఆలోచించండి. 400 మంది ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్నారా, పెద్దగా కనిపిస్తున్నారా? బోసుకునేలా కనిపిస్తున్నారు. వాళ్ళ జోలికి వెళ్ళాలంటే ఇది బోసుకునేలా కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ జోలికి నిన్నెవరో ఇంకో పెద్ద ఆయన వచ్చేసాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తెలంగాణ వ్యతిరేకి, పవన్ కళ్యాణ్ గారు ఇది, పవన్ కళ్యాణ్ గారు అది. ఏమన్నా ఆయన మాట్లాడి తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాట ఏమన్నా ఉందా అంటే ఉండదు మన దగ్గర. ఆయన మాట్లాడి కనిపించవు మనకి, ఎందుకంటే ఆయన మాట్లాడరు కాబట్టి. తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ పోరాట పటిమని నేను ఒక ఆయుధంగా చేసుకుని ఒక జనసేన పార్టీ అనేది స్థాపించడానికి, రాజకీయాల్లోకి ప్రవేశించడానికి నాకు ఈ తెలంగాణనే నాకు స్ఫూర్తినిచ్చిందని అనేక సందర్భాల్లో ఆంధ్ర వెళ్ళినా అదే చెప్తారు. మీరు కూడా చెప్పుకోలేరు అయ్యా ఇంతవరకు. మీరు కూడా మీ తెలంగాణకి సంబంధించి అంత గొప్పగా మేము ఎంత ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చాము, మాలో ఎంత బలం ఉంది, ఎంత తెగింపు ఉంది అని మీరు కూడా తెలంగాణ ఉద్యమం గురించి, పోరాటం గురించి, ఇక్కడ చేసినటువంటి త్యాగమూర్తుల గురించి మీరు కూడా చెప్పుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి చెప్తున్నాను కదా, తెలంగాణలో ఉన్నటువంటి ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, పేరు అవసరంలా, పార్టీ అవసరంలా, వాళ్ళు ఎవ్వరూ కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడినటువంటి దాంట్లో 10% కూడా మాట్లాడాలి. 10% కూడా ఎక్కడా చెప్పాల. అంత గొప్పగా తెలంగాణ గురించి, తెలంగాణ సాయుధ పోరాటాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రజల్లో చైతన్యం నింపేలా మొన్న ఎలక్షన్స్లో దాన్నే ఒక ఆ లోపల ఏమంటారో ఆ దేశభక్తిని లేదా తెలంగాణ భక్తిని అంతటినీ కూడా ఒక చైతన్యం నింపే పని ఆయన అక్కడ చేసుకుంటూ వచ్చారు. అంత గొప్ప ఆలోచన చేశారు. అలాంటి వ్యక్తిని తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇలా ఒక వార్డులోని 400 మంది కనిపిస్తే జస్ట్ 300 నుంచి 500 నామినేషన్లు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని ఆయన రాకుండానే కనిపిస్తే వెన్నులో వణుకు పడుతుంది. కాబట్టి ఇది పడుతుంది కాబట్టి వీళ్ళని తక్కువ అంచనా వేసాం. పైగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి కూడా రమ్మన్నాం. ఏదో అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేశారులే అనుకుంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మొదలెట్టేశారు. చాప కింద నీరులా మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు చాప కింద కాదు, చాప పైన సముద్రం ప్రవాహంలా పయనించేటువంటి పని వాళ్ళు చేస్తున్నారేమో అనిపించింది. ఏమన్నా చేస్తున్నారా అసలు? చూడండి మీరు, ఎక్కడ చూసినా దామోదర్ రెడ్డి గారు వరంగల్ జిల్లాకి సంబంధించి ఇదిగో వర్ధన్నపేట 4వ వార్డుకి సంబంధించి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరపున బరిలో దిగిన అమ్మవారి శక్తి స్వరూపమైన వీర మహిళ కనకదుర్గ గారి తరపున ప్రచారం అట. ఇగో చూసారా? ఇక్కడ ఇది ఎక్కడంటే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మక్తలట. నారాయణగేట్ మక్తల దగ్గర అక్కడ. ఇంకా మిగతా ఎక్కడ చూసినా సరే వరంగల్ జిల్లా. మీరు ఇక్కడ అక్కడ లేదు. నిజంగా చెప్పాలంటే ఇంకా ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 7-8 తారీఖులో మద్దతుగా ఇక్కడ రాబోతున్నట్టుగానే మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఎక్కడ చూసినా కొత్తగూడెం జిల్లాకి సంబంధించి ఎంత ఆదిలాబాద్ నుంచి ఆ మూల ఉన్నటువంటి ఖమ్మం జిల్లా బోర్డర్ వరకు కూడా ఇక్కడ అక్కడ లేదు, అన్ని చోట్ల జనసేన ఇంత బలంగా పెరిగింది.
దీన్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతుందా లేదా? అందుకే బయటకు వచ్చి జనసేన నుంచి ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చాలా 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 మీరు ఏమనుకుంటున్నారంటే ఆయన ఆపేద్దామో, కొంచెం కించపరిచేటి పని చేస్తే ఏదో ఆగిపోద్దేమో అని అనుకుంటున్నారేమో. ఆగితే మీరు ఆపితే ఆగే టైపు కాదు వాళ్ళు. మీరు వాళ్ళని విమర్శిస్తే ఇంకా తిప్పి విమర్శించడం కాదు, దానికి తగ్గట్టుగా మీ నియోజకవర్గాల్లోనే మీకు చుక్కలు చూపించేటువంటి పని చేస్తారు. మొన్న ఆల్రెడీ చూశారుగా, ఎవరో కొంతమంది నల్గొండ జిల్లాకి సంబంధించిన నాయకులు చూస్తే ఆయన గురించి టచ్ చేసేదో మాట అంటే అక్కడే ఆయన జిల్లాలోనే ఆయన నియోజకవర్గాల్లోనే పెట్టేశారు. వామ్మో అనవసరంగా వెళ్ళాను రా నాయన, అనవసరంగా మాట్లాడాను రా బాబు అనుకునేటువంటి పరిస్థితికి వచ్చి బయటకు వచ్చి ఏదో జరిగింది లేవయ్యా కోపంలో ఏదో మాట్లాడావు అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆయన గురించి ఏంటో తెలుసుకోండి. ఎవరి గురించి అయినా మనం మాట్లాడచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి, తెలంగాణ పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే వాళ్ళని తగ్గించేటువంటి ప్రయత్నం చేసుకుంటూ మీరు అనుకుంటున్నారేమో, మీ వల్ల ఇంకా ఎక్కువ వాళ్ళకి మైలేజ్ పెరుగుతుంది, మీకన్నా ఎక్కువ కసి ఇంకా పెరుగుతుంది వాళ్ళకి. మిమ్మల్ని ఎలాగైనా సరే ఇంకా ఓడగొట్టాలనేటువంటి కసి వాళ్ళు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇంకా మీరు చెప్తున్నాను కదా, వాళ్ళ పని వాళ్ళ ఊరిలో, వాళ్ళ మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లోనూ మొన్నటి వరకు గెలిచారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో పెను పెట్టుకున్నారు. ఒక 300 వరకు ఉంది. ఒక మంచి మైలేజ్ వాళ్ళ పని అక్కడ వరకే చూసుకుంటున్నారు. మీరు మాత్రం స్టేట్ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకునేలాగా, ఇంకా ఎవరికి తెలియలేదో వాళ్ళకి కూడా తెలిసేలా మంచి ప్రచారం కూడా మీరు కూడా చేస్తున్నారు. దాంట్లో భాగం మీరు కూడా పంచుకున్నారు. మీదోలో కూడా డెఫినెట్గా వాళ్ళు తీర్చేస్తారు. అందులో ఆలోచనే లేదు. వాళ్ళు అలాంటి వ్యక్తులే. గుర్తుపెట్టుకోండి, ఆ పార్టీ జనసేన. దాన్ని టచ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా మాట్లాడాలి, లేకపోతే కష్టమే. వాళ్ళంతా అలాంటి వ్యక్తులు, అలాంటి అరాచకాలని, రౌడీల్ని తట్టుకుని వేరే ఉద్దండులు సైతం నిలబడలేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిలబడి కొట్లాడి ఒక్క సీటు కూడా లేనటువంటి వాళ్ళు చదివించారు అక్కడ. మనం కూడా చూసుకోవాలి. అనవసరంగా ఇప్పుడు పైగా మన పంచాయతీల్లో 100 నుంచి 150 సర్పంచులు లేదంటే ఉప సర్పంచులు వార్డు మెంబర్లుగా గెలిచారు. తక్కువ అంచనా వేయొద్దు. ఇంకా అది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్లస్. ఎవరి ఓట్లు చీలుస్తుందో మీకు ఆలోచన వేసుకుంటే అస్సలు ఒక రేంజ్లో ఉంటుంది. మీకు మీ ప్రత్యర్థులకి చాలా బలంగా కనిపిస్తుంది ఆ పార్టీ. రేపొద్దున్న చాలా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని మీరు రాజకీయాలు చేయండి. విమర్శలు కాదు, వాళ్ళ వల్ల మీకు లాభమే అనేది కూడా గుర్తుపెట్టుకోండి.